సాధారణ జర్నీలా మొదలైన మా రైడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని మాకు ఒక్క రోజులోనే జీవితంలో మర్చిపోలేని అనుభవాలు మాకు ఎదురయ్యాయి. ఇవన్నీ మీ కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి రెడీగా ఉన్నాయి. లెట్స్ గో టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ Sivaprasadthallapalle. మెల్లగా రాగురు. తిమ్మరా చూడండి. న్యాచురల్ రిలాక్సింగ్ అండ్ న్యాచురల్ మసాజింగ్. జిప్పు తీసావా? గాయస్, వెళ్తూ వెళ్తూ అవుకు రిజర్వాయర్ ఉంది కదా, కనుకుంట్ల పొలిమేర ఉంది. పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దమ్మ టెంపుల్ ముందనే చూడండి, ఇదంతా వ్యూ ఉంది. సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటే బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ బైక్ ఇక్కడ పెట్టేసినాం అనమాట. ఈ నుంచి కూడా వ్యూ సూపర్ ఉంది. ఇది కూడా ఒక వ్యూ పాయింటే గైస్. పై నుంచి కిందికి రాగానే మనకు ఇది గేట్ అయితే ఓపెన్ చేశారనమాట. వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది, భారీగా ఉంది అసలు. ఏంది గైస్, ఇది ఒక గేట్ ఎత్తితేనే ఇన్ని వాటర్ వచ్చినాయి. ఇన్ని గేట్లు ఎత్తితే ఊరంతా పోతుందేమో మునిగేసి. ఈ వాటర్ వచ్చేసి ఇట్లా కట్ అయిపోయి అట్లా పంట పొలాలకు వెళ్ళిపోతాయి అనమాట. చూడండి ఎట్లున్నాయి పంటలు. అది వచ్చేసి పైన మనకి ఆనకట్ట అనమాట, పెద్దది చూడండి రిజర్వాయర్. ఇప్పుడే ఫ్రెండ్స్ మాకు ఒక ఎండ్రకాయ కనిపించింది. తొందరగా వెళ్ళు, జాగ్రత్త, జారావు వెళ్ళిపోయేది. ఇదైతే ఎండ్రకాయ కోసం ట్రై చేస్తారు కానీ దొరకట్లేదు. ఉన్నాయి మొత్తానికి అయితే ఒక 5-6 ఉన్నాయి ఇక్కడిక్కడే. దొరికిందా? ఇక్కడైతే విష్ణుకు ఒకటి దొరికింది. వెళ్ళిపోయిందా? ఎత్తపోయింది విష్ణు. దొరికిందా? బాగుంది బాగుంది. వావ్, టోటల్ అండి 3, 4. ఇది పెద్దదిలే, ఇది పెద్దది, అది చిన్నవి. జాగ్రత్త జాగ్రత్త. కలిసిందా? ఓ గాడ్, జాగ్రత్త. ఇది ఇద్దామా? ఇప్పుడు ఇద్దా రోజు ఇద్దా.
అన్ని దొరికినా కవరింగ్ పోతే ఇంకా వేస్ట్ అని ఏమిలే వాటర్ పడితే సన్ను కనపడితే వెళ్ళిపోతాయి. వావ్ అమ్మా ఈరోజు మనకు పండగేనా? ఓకే గాయ్స్, ఇక్కడే చాలా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎండ్రకాయలు దొరుకుతూనే ఉన్నాయి, పైనుంచి వస్తున్నాయి అనమాట కిందికి. అదో మళ్ళీ చిన్నది దొరికింది, చిన్నది. ఏది ఇప్పుడు చూపిస్తాం. ఎండ్రకాయల కోసం మా వాళ్ళు కసరత్తు చేస్తాం. ఏ పామా కసరత్తు చేస్తాం. ఐఎమ్ సేఫ్ సైడ్. ఎండ్రకాయల కోసం అన్వేషణ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఓకే 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 తీసుకోలేదు. ఓకే ఓకే నేను పెడతాను కాదు, నడుచుకుంటూ పోతా. ఓకే గాయస్, ఇంతకుముందు నేను అవు గురించి వరకు పోతున్నాయి కదా, ఆ బ్లాగ్లో చూసింటారు మీరు. ఇక్కడ వాటరే లేవు. ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. అసలు ఇప్పుడే గేట్లు ఎత్తినారు అనుకుంటా. ఈ గేట్లు ఎత్తేసినారు. అక్కడ నుంచి వాటర్ ఏం చేసినట్టు ఇట్లా పోతా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి నాకు తెలిసి కడప జిల్లాకు పోతుంటాయి. ఇక్కడ నుంచి సరే చూడండి, చేపలు కూడా ఎగిరేరు పడుతున్నాయి అనమాట. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అనమాట. సూపర్. ఒంగోలు సైడా చేప పెద్దది. సూపర్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి గాయస్, అది ఎట్లా ఎక్కిందో. అటు సైడ్ నుంచి వస్తూ వస్తూ ఈ డివైడర్ ఎక్కిందనమాట. కాబట్టి మోటో లాగింగ్ అంటే అంత ఈజీ కాదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్. ఓకేనా? మీరు కూడా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఏమంటామో ఓకే గాయ్స్, దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివర్లో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.